సో ఈరోజు మనం రెజిన్ ఆర్ట్ చేయబోతున్నాము. దానికి మనం ఫస్ట్ ఒక స్టెన్సిల్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లాస్టిక్ గ్లాస్, యూజ్ అండ్ త్రో గ్లాస్ తీసుకోండి. తర్వాత మనకు కావాల్సిన రెజిన్, ఇవి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. 2:1 రేషియోలో తీసుకోవాలి వీటిని. 2:1. ఫస్ట్ మనం దాంట్లో వచ్చిన ట్రాన్స్పరెంట్ లిక్విడ్ని 2 క్యాప్స్ వేసుకోవాలి. తర్వాత హార్డ్నర్ ఉంటుంది, హార్డ్నర్ని 1 క్యాప్ వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి ఒక 5 to 10 minutes. మిక్స్ చేసుకున్న తర్వాత స్టెన్సిల్ తీసుకొని మనకి ఏ లెటర్ కావాలో దాన్ని కొంచెం క్లీన్ చేసుకున్నాం కదా, దానిలో నేనైతే కొంచెం ఫస్ట్ రెజిన్ వేస్తున్నాను మిక్స్ చేసుకుని. తర్వాత ఎల్లో కలర్ పేస్టల్ కలర్స్ యూజ్ చేస్తూ ఎల్లో కలర్ని దానిపైన మళ్ళీ వేస్తున్నాను ఇంకొక లేయర్. దాంట్లో కావాల్సిన లైక్ ఫ్లవర్స్ కానీ ఏమైనా వేసేసుకున్నాను. నెక్స్ట్ టీలో కూడా సేమ్ థింగ్. దీనిలో నేను కొంచెం ముత్యాల లాంటి స్టోన్స్ వేస్తున్నాను. అలా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోండి, మీరు ఏ స్పూన్తో అయితే కలుపుకుంటారో అదే స్పూన్తో. తర్వాత రెడ్ కలర్ మిక్స్ చేశాను. అట్ ద సేమ్ టైం దాంట్లో కొంచెం బ్లూ కలర్ అండ్ లిటిల్ బిట్ గ్రీన్ కలర్, మనకి డార్క్ గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. దాన్ని నేను ఎంలో వేస్తాను. అలా నీట్గా పోర్ చేసుకున్న తర్వాత ఈ టీలో ఇంకొన్ని ముత్యాలు యాడ్ చేద్దాం అనుకున్నాను. సో దాన్ని మళ్ళీ వేసేసుకొని మిక్స్ చేసేసాను. అండ్ ఎంలో ఏం వేయాలో అర్థం అవ్వట్లేదు, సో దాంట్లో వేసేసి తీసేసాను. కొంచెం గ్రీన్ షేడ్ని ఎస్లో వేస్తాను అండ్ అట్ ద సేమ్ టైం టీలో కూడా. అది తీసాక చాలా బాగా వస్తుంది. అండ్ దెన్ వచ్చేసి దాంట్లో కొంచెం రెడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఏలో వేసాను. అండ్ మళ్ళీ దాంట్లో కొంచెం వైట్ కలర్ యాడ్ చేస్తే ఇట్లా ఓరియో షేడ్ లెక్క వస్తుంది. సో దాన్ని చాక్లెట్ పైన వేసినట్టు లైక్ అలాంటి షేడ్ కోసం నేను దానిలో వైట్ కలర్ యాడ్ చేసి వేసాను ఏ పైన. దాన్ని ఎం పైన కూడా సేమ్ థింగ్ వేసాను. ఇది వేసాక ఇట్లా కనిపిస్తుంది, కానీ తీసాక ఇంకా చాలా క్యూట్గా కనిపిస్తుంది. సో వీటిని మనం ఇలా వేసేసుకొని ఒక 24 hours పక్కన పెట్టేసుకుందాము. రిజల్ట్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దాన్ని క్లీన్ చేసేసుకోండి.